అందరూ బాగున్నారండి? అందరూ బాగుంటే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా అనండి. యేసు రక్తమునకే జయం. థ్యాంక్ యూ జీసస్. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన మధ్య అమ్మగారు 2 మాటలు ఈ గృహం గురించి తెలియజేస్తారు. 10 నిమిషాల సమయం. స్తోత్రం అండి. అవకాశం ఇచ్చిన ప్రభు వారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే కొడునయ్య గారికి, సేవకులకి, సేవకులందరికీ, విశ్వాసులకి, పరిశుద్ధ సంఘానికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. స్థానిక సేవకుడు కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో చిన్న మాటలు మనము చదువుకుందాము. యెషయా గ్రంథము 44 అధ్యాయము. యెషయా గ్రంథము 44 అధ్యాయము 21 వచ్చి నుంచి నేను చదువుతాను. బైబిల్లో ఉన్నారు చూడండి. యాకోబు, ఇజ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకొనుము. నీవు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించితిని. ఇజ్రాయేలు, నీవు నాకు సేవకుడివై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. దేవునికి స్తోత్రం. అందరు బాగున్నారండి? అందరు బాగుంటే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గణపరుద్దాం. దేవునికి స్తోత్రం అండి. ఘనత మహిమ దేవాది దేవునికే. దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి ప్రభువారు మరి గత సంవత్సరం ఇదే కోట నుంచి మరి ఈ సంవత్సరం ఈ కోట వరకు దేవాది దేవుడు మరి నిజంగా మరి ఇక్కడ దావిదరాజు గారి ఫ్యామిలీని మనందరిని కూడా ఇక్కడ సంఘాన్ని కూడా క్షేమముగా సజీవ సంఘుల ప్రభువారు నిలబెట్టినందుకు దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీజస్. థ్యాంక్ యూ జీజస్. నిజంగా దేవుడు చాలా గొప్ప దేవుడు. మరి దేవుడు మంచి గృహాన్ని కట్టించారు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో వాక్య భాగంలో కూడా అదే. మరి నిజంగా చూసినట్లయితే మన మేరత్మ గారు తల్లిదండ్రుల దగ్గర నుంచి విశ్వాస జీవితంలో బిడ్డలు, ఎదుగుతున్న బిడ్డలు, ఎదిగిన బిడ్డలే మరి ఎన్నో శ్రమల్లో, ఎన్నో కష్టాల్లో, ఎన్నో ఇబ్బందుల్లో మరి అలనాడు మరి మేరరత్నం గారి తల్లిదండ్రులు కానీ, అలాగే మరి మేరరత్నం గారి ఫ్యామిలీ కానీ, మరి ఇక్కడ దావిదరాజయ్య గారి ఫ్యామిలీ, బుజ్జి గారి ఫ్యామిలీ, మరి అట్లాగే వీళ్ళందరూ కూడా సునీతి గారి ఫ్యామిలీ, వీళ్ళందరూ కూడా నిజంగా ఎంతగానో మరి విశ్వాస జీవితంలో వాళ్ళు భక్తి జీవితంలో నడిచేటప్పుడు మరి ఎన్నో శోధనలు వచ్చినా, ఎన్నో లేముడులు, ఎన్నో వస్త్రహీనతలు, ఎన్నో సమస్యలు వచ్చినా సరే వాటన్నిటిలో నిలబడ్డారు. నిలబడబట్టే ఈరోజున ఇంత ఆశీర్వాదం, ఇంత దీవెన. మరి నిజంగా ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో కూడా యాకోబు గారు ఎన్నో శోధనలు పడ్డారు కదా. దరిదాపు 40 సంవత్సరాలు పాలేరు తనమే అనుభవించి 40 సంవత్సరాలు మామగారి దగ్గరే చీ అన్న, చా అన్న, తూ అన్న, ఏదన్నా సరే అలా పడి భరించబట్టేగా దేవుడు ఆ బాధలను మర్చిపోయాడండి. మర్చిపోలా. మనం అనుకుంటే దేవుడు నన్ను మర్చిపోయాడేమో, నన్ను చూడలేదేమో, ఏంటా నాకు ఈ ప్రాబ్లం, ఈ సమస్య ఏంటి అనుకుంటాము. కానీ మనం చేసే భక్తి ఎక్కడికి పోదండి. మన బ్యాంకులో వేసిన డబ్బులు ఎక్కడైనా పోతాయా? బ్యాంకులో వేసిన డబ్బులు ఒకవేళ పోయినా సరే మనం చేసే భక్తి మాత్రం పోదు. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆ విషయం మాత్రం అస్సలు అది వ్యర్థం కాదు, అది పోదు. నిజంగా దావిదరాజయ్య గారు కూడా ఈ ఇంట్లో చిన్న రేకులిల్లో వర్షానికి ఎండ వచ్చేది. మేము ప్రేయర్స్ పెట్టడానికి వచ్చినప్పుడు, మీటింగ్ అప్పుడు పాపం ఒక పక్కన నిజంగా గేదెలు, ఒక పక్కన మనుషులు, సరైన మంచాలు ఉండేవి కాదు, అసలు తలుపులు ఉండేవి కాదు సరిగ్గా. పాపం చాలా ఇబ్బంది పడేవాళ్ళు అండి. అయినా సరే ఎక్కడ కూడా వెనకాడుకోకుండా ఏనాటికైనా దేవుడు మమ్మల్ని దీవిస్తాడు, ఏనాటికైనా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తారు అని చెప్పేసి వెనకం చేయకుండా అలాగే విశ్వాసంతో స్థిరముగా ఉండు ద్వారా యాకోబుని కనుక దేవుడు పేరు మార్చి ఏ రీతిగా ఇజ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, నిన్ను పోలిన వాడు ఎవరైనా ఉన్నారా అని మన నిజంగా యాకోబుని దేవుడు ఏ రీతిగా మార్చాడో మరువుకోకుండా, అలాగే మన దావిదరాజు దగ్గర ఫ్యామిలీని కూడా మరువుకోకుండా దేవుడు ఆశీర్వదించాడు. చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్. ఇలా మనం నడిచేటప్పుడు మనకి ఏదైనా కష్టం రాగానే అనిపించింది. ఇందాక మన రాజుగారు చెప్పారు కదా, హీరోని చేసింది దేవుడు మళ్ళీ జీరోలాగా అయిపోయాడు ఏంటా, జీరోని చేసాడేంటని బాధపడ్డాడు. దేవుడు జీరో చేయడండి ఎప్పుడు కూడా. మనం అనుకుంటాం, ఎందుకంటే మనం మనుషులం కాబట్టి మనం అనుకుంటాం, నేను ఇలా అయిపోయాను ఏంటి, మాకు ఇలా ఉందేంటి, అలా ఉందంటే మనం అనుకుంటాం. కానీ ఏమాత్రం దేవుడు విడిచిపెట్టే దేవుడు కానే కాదు. దేవుడు అంటాడు, నిన్ను నిమిషం మాత్రమే విడిపించాను కానీ నిమిషమేనంట. దేవుడు మనల్ని మరిచేది ఎప్పుడు? ఒక్క నిమిషమే. కానీ గొప్ప వాత్సల్యంతో నేను నిన్ను సమకూరుస్తానన్నాడు. చప్పట్లు కొట్టండి. దేవుని
దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. నిజంగా అట్లాగే దేవాది దేవుడు మర్చిపోకుండా ఈ కుటుంబాన్ని దేవుడు దీవించి మరి ఆ కష్టాలని, ఆ శ్రమల్లో నుంచి విడిపించి దేవుడు ఈ రోజున మంచి గృహాన్ని, మంచి ఆశీర్వాదాల్ని, మంచి సమృద్ధిని నిజంగా ఎక్కడి నుంచి చూస్తే ఆ రోడ్డు వరకు దేవుడు ఎంత దీవెనండి, ఎంత ఆశ్చర్యం, ఎంత నిండుగా ఉంటుంది, ఎంత ఘనంగా ఉంటుంది. మరి నిజంగా ఒకప్పుడైతే ఏమీ లేదు, కానీ ఈ రోజున అంత ఘనతని, అంత ఆశీర్వాదాలు, అంత ఆరోగ్యాన్ని, అంత సమృద్ధిని దేవుడు కలిగజేశాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అందుకే దేవుడు అన్నాడు, ఇక్కడ యాకోబు అన్నాడు, నేను నిన్ను మరిచిపోజాలను. దేవుడు అన్నాడు, నేను నిన్ను మరచిపోజాలను. దేవుడు మరవడు. ఏ విషయంలో మరవడు అంటే మనల్ని ఆస్వాదించే విషయంలో దేవుడు మరవడు. అలాగే మరొక మాట యెషయా గ్రంథము 49:15 కూడా దేవుడు మరువక మనల్ని కరుణించునని వ్రాయబడి ఉంటుంది. దేవుడు మనల్ని ఆస్వాదించడానికి మరవడు, అలాగే మనం కరుణించడానికి కూడా దేవుడు మర్చిపోడు. దేవుని కరుణ లేనిది అసలు మనం బతకలేం కదా. దేవుడు కరుణా కటాక్షం లేదు మనం జీవించగలమా? జీవించలేం. మన నిజంగా దేవుడు చూడండి, అబ్రహామును దేవుడు కరుణించాడు. ఏమీ లేని స్థితిలో, మరి పాదం పెట్టే స్థలము లేని అబ్రహామును దేవుడు కరుణించబట్టే ఒక గొప్ప ఆశీర్వాదం, గొప్ప దీవెన. ఎప్పుడు కూడా ఆయన కరుణ కోసం మనము వేడుకోవాలి, ప్రార్థించాలి. అప్పుడు దేవుడు మరువక దేవుడు మనల్ని కరుణించే దేవుడు. ద్వితీయోపదేశకాండం 4:31 ద్వితీయోపదేశకాండం 4:31 దేవుడు మరువక తాను చేసిన నిబంధనను నెరవేర్చునని వ్రాయబడి ఉంటుంది. దేవుడంట తాను చేసిన నిబంధన మర్చిపోతాడా? మర్చిపోడు. దేవుడు నిజంగా ఎటువంటి నిబంధన చేశాడు? బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఎన్నో నిబంధనలు చేశాడు కదా దేవుడు. మరి నోవాహు విషయంలో జలప్రళయం వచ్చింది. దేవుడు అప్పుడు నిబంధన చేశాడు, ఏమని? మళ్ళీ ఎన్నటికి నేను రానివ్వను. అలాగే రానిచ్చాడా? నిబంధన మర్చిపోలే. అలాగే అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు? నిశ్చయముగా నేను నిన్ను ఆస్వాదిస్తాను, ఆకాశ నక్షత్రం వల్లే, సముద్ర తీరమంది ఇసుక రేణి వల్లే నేను నిన్ను ఆస్వాదిస్తాను అన్నాడు. మర్చిపోయాడా దేవుడు ఆ నిబంధన? మరువులు అలాగే ఆస్వాదించాడు కదా. అలాగే మళ్ళీ సంవత్సరం వచ్చేసరికి నేను నీకు బిడ్డనిస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం మర్చాడా దేవుడు? మర్చిపోలే. అలాగే చూసినట్లయితే ఇలా ఎన్నో దేవుడు నిబంధన చేశాడంటే నిబంధన మరిచే దేవుడు కాదు. ఆయన తాను మాట ఇచ్చిన దేవుడు, మరువని దేవుడు, మాట తప్పని దేవుడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అలాగే మనం భక్తి చేసేటప్పుడు కూడా మనకు కూడా దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇస్తాడు కదా, ఎన్నో వాగ్దానాలు ఇస్తాడు. ఆ వాగ్దానాలన్నీ కూడా దేవుడు మరిచే దేవుడు కాదు. అన్నాడు నిజంగా మరి తండ్రి గారికి ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు, అలాగే అయ్యగారికి కూడా ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. అలాగే మరి మేరత్న అమ్మగారికి కానీ, దైవజనులకు కానీ, వారి బిడ్డల గురించి కానీ, ప్రతి తల్లిదండ్రులు కానీ ఇలా వాగ్దానాలు ఇస్తాడు. వాగ్దానాలు ఇచ్చిన దేవుడు మాత్రం ఎన్నడూ మర్చిపోడు. వాగ్దానం పొందుకున్న మనము కూడా వాగ్దానం నెరవేరే వరకు ఆయన దగ్గరే మరి నిజంగా ఆయన మాట వింటూ అలాగే ఆయనలోనే జీవిస్తూ మన బ్రతికితే మన నిజంగా వాగ్దానాన్ని దేవుడు మరిచే దేవుడు కాదండి. కీర్తన గ్రంథం 115:12 కీర్తన గ్రంథం 115:12 దేవుడు మరువక మనలను ఆశీర్వదించును. దేవుడు మరువక మనల్ని ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించడానికి మరిచే దేవుడు కాదు. దేవుడు మనుషులు మాట ఇస్తారు కదా, నీకేంటి నేను ఉన్నాను అని చెప్తూ ఉంటారు, నీకేంటి నేను ఇస్తాను, నీకేంటి నువ్వు భయపడబాకు, ఇలా మనుషులు వాగ్దానం ఇస్తారు. లేదంటే మనుషులు చెప్తూ ఉంటారు నీకేంటి అని. కానీ ఆ సమయంకి వచ్చేసరికి రాజకీయ నాయకులే ఉన్నారనుకోండి, ఓట్లకు ముందు ఏమంటారు? ఎలక్షన్స్కి ముందు మన హస్బెండ్ గారు ఉన్నారు ఇక్కడే, ఏమని చెప్తారు? రోడ్లు వేపిస్తాను, పంపులు వేపిస్తాను, ఏదేదో వాగ్దానాలు ఇస్తుంటారు. కానీ గెలిచిన తర్వాత అంత కనపడరు. కానీ దేవుడు అలాంటి వాడండి, మనుషుల్లో అంటే దేవుడు కాదండి. దేవుడు మాత్రం మాట ఇచ్చాడంటే తరాలు మారినా, యుగాలు మారినా మారని దేవుడు, మార్పు లేని దేవుడు, మాట తప్పని దేవుడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ ఎస్. దేవుడు ఆదాముకి అవ్వకు వాగ్దానం ఇచ్చాడు కదా, ఏమని? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిందించండి, దానిని లోపరుచుకోండి. అలాగే ఆ వాగ్దానం ఈరోజు మనం స్వతంత్రించుకున్నాం కదా, మన దేవుడు ఫలింపజేశాడు, అభివృద్ధి చేశాడు, మన నిజంగా వృద్ధి పొందించాడు. ఈరోజు మనం సంతోషంగా ఆనందంగా ఉన్నామంటే ఆయన చేసిన వాగ్దానమే, ఆయన ఇచ్చిన ఆశీర్వాదమే. నమ్మిన వారు చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ అంటున్నాడు దేవుడు మరువక దేవుడు అంట మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, మరువక దేవుడు మనల్ని కరుణిస్తాడు, మరువక దేవుడు మనల్ని వాగ్దానం నెరవేరుస్తాడు, మరువక దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి దేవుడు ఇంత మరువక మనకి చేస్తున్నప్పుడు మనం కూడా మరువక ఏం చేయాలి? మరి ఆయన మనల్ని మరువుకోకుండా ఎన్నో మనకి మేలు, నేను చదివింది 4-5 చదివాను, కానీ మరువక దేవుడు మనకి ఇంకెన్నో చేస్తున్నాడు కదా.
ఎన్నో మేలులు, ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు. ప్రతి క్షణం ఆయన మనల్ని మర్చిపోట్లా. ప్రతి క్షణం మరువక దేవుడు మనల్ని కాపాడుతున్నప్పుడు మనము కూడా దేవుడిని మరువకోక మనం ఏం చేయాలి? బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 6:10 హెబ్రీయులకు రాసిన పత్రిక 6:10 దేవుడు మనము ప్రభు నామమును బట్టి చూపిన ప్రేమను మరువడు. మనము కూడా మరువక ఆయన ప్రేమించాలి. మనం ఏం చేయాలండి? దేవుణ్ణి మరువక ప్రేమించాలి. దేవుడు మనకి సమృద్ధి దీవెన ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత మరి నా ఇల్లే నా స్వర్గసేమ అనుకోకుండా, మరి దేవుణ్ణి అస్సలు మనం మరువకుండా ఎక్కువగా ఆయన్ని మనం ప్రేమించినప్పుడు ఎక్కువ ఆశీర్వాదాలు పొందుకుంటాం. మన నిజంగా పాప స్త్రీ వచ్చి ఏం చేసిందండి? అందరికంటే ఎక్కువగా దేవుని ప్రేమించింది కదా. ఎప్పుడైతే ఎక్కువగా దేవుని ప్రేమించిందో ఆమె యొక్క విస్తార పాపాలను క్షమించి వేసేసి ఈ బైబిల్ గ్రంథంలో ఆమె పేరు లిఖితమైంది. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, దేవుడు మనకి మరొక కార్యాలు చేయాలంటే మనం దేవుణ్ణి ఎక్కువగా దేవుని మరువుకోకుండా ప్రేమించాలి. రెండోదిగా చూసినట్లయితే ఇంకా మనం ఏం చేయాలి? బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కీర్తన గ్రంథం 9:12 కూడా దేవుడు బాధపరచబడి వారి మొరను మరువడు. మరువుకోకుండా దేవునికి మనము మొరపెట్టాలంట, ప్రార్థన చేయాలి. దేవుడిచ్చిన గృహాల్లో, ఉద్యోగాల్లోనైనా, వ్యాపారంలోనైనా, పనిపాట్లోనైనా ఎక్కువగా మనం అభివృద్ధి అవ్వాలంటే దేవునికి ఎక్కువగా మొర పెట్టాలి. మొర వేరండి, ప్రార్థన వేరండి, విజ్ఞాపన వేరండి, స్తుతులు వేరండి, కృతజ్ఞతాస్తుతులు వేరండి. చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే చికెన్ వండుతారు అనుకో, కొంతమంది పులుసు పెట్టుకుంటారు, కొంతమంది ఫ్రై చేస్తారు, కొంతమంది ఎగురులాగేసుకుంటారు, రకరకాలుగా చేసుకుంటారు. అలాగే భక్తి జీవితంలో కూడా, ప్రార్థన జీవితంలో కూడా విజ్ఞాపన వేరు, మొర వేరు. మొర అంటే ఏంటంటే ఏమంటారు? జోరే గనక గుయ్యమంటే చెవులు ఎలా ఉంటుంది? గీయమంటే కదా. అలాగే ఒక జోరేగలాగా మరువుకోకుండా లోకాసువార్త 18 వ్రాయబడి ఉంటుంది. విసుకక నిత్యము ప్రార్థనించాలి. అంటే విసుకుదల లేకోకుండా, అలాగే చూసినట్లయితే మరువకుండా దేవునికి మరి మొరపెట్టాలంట, ప్రార్థన ఎక్కువగా చేయాలంట. అప్పుడు దేవాది దేవుడు బైబిల్ గ్రంథంలో ప్రార్థన వల్ల ఎన్ని మేలు జరిగినాయి, ఎన్ని కార్యాలు జరిగినాయి? ప్రార్థన వల్లే. కానీ మరి దేని వల్ల ఏది కూడా మనము సాధించలేము, సాధ్యపరచుకోలేము. నమ్మిన వారు చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, మరువక మనము ఎక్కువగా దేవునికి మొరపెట్టాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకి మేలులు చేస్తారు. అలాగే చూసినట్లయితే మరి ఆమోసు గ్రంథం 8:7 ఆమోసు గ్రంథం 8:7 దేవుడు మనము చేయ క్రియలను మరువడు. అంటే మనకి విశ్వాసం ఉంటుంది, మంచిదే. మొరపెడుతున్నా, మంచిదే. దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నా, మంచిదే. ప్రేమించిన తగిన రీతిగా, మొరపెట్టిన తగిన రీతిగా, విశ్వాసానికి తగిన రీతిగా క్రియలు ఉండాలి. ఏముండాలండి? క్రియలే ఉండాలి. మన నిజంగా క్రియ, విశ్వాసము ఈ రెండు కలిస్తేనే కదా కార్యం జరుగుద్ది. విశ్వాసం ఒక్కటే ఉండి క్రియ లేకపోతే ప్రయోజనం లేదు. అలాగే క్రియ లేకోకుండా విశ్వాసం ఒకటే ఉన్నా ప్రయోజనం లేనే లేదు. క్రియ, విశ్వాసం రెండు కలిగి జీవిస్తేనే అప్పుడు మనకి మేలు జరుగుతుంది. విశ్వాసం అంటే ఏంటంటే కోటం పెట్టాలి అనుకోవడం. క్రియ ఏంటంటే కోటం పెట్టేయటం, అంతే. విశ్వాసం అంటే దేవుని సన్నిధికి నేను శనివారం వస్తుంది వెళ్ళాలి, అది విశ్వాసం. దేవుడు ఉన్నాడండి, దేవుని దగ్గరికి మందిరానికి వెళ్ళాలి అనుకోవడం. వెళ్ళి కూర్చోవడమే క్రియ. క్రియ జరిగించాలి. అందుకే అన్నాడు, మనకి మరువక దేవుడు మేలు చేస్తున్నప్పుడు మనము కూడా ఏం చేయాలి? మరువక క్రియలు జరిగించాలి, మరువక భక్తి చేయాలి, మరువక ప్రార్థించాలి, మరువక ఉపవాసం ఉండాలి, మరువక పరిచర్య చేయాలి, మరువక దేవుని సన్నిధికి వెళ్ళాలి, మరువక పరిశుద్ధంగా చేయించాలి. మరువక దేవుల్లో క్రియలు మనం చేసినప్పుడు ఆ క్రియ వలన మన నిజంగా దేవాది దేవుడు ఎన్నో కార్యాలు. అబ్రహాము మన నిజంగా దేవుడు అన్నాడు, బట్టి వెళ్ళి అన్నాడు, వెళ్తాను అని కూర్చుండి సరిపోద్దా? అది విశ్వాసం. వెళ్ళమన్నాడని చెప్పుకోవడం విశ్వాసం. వెళ్ళిపోయాడు, అంతే. అదే క్రియ. అలాగే చూసినట్లయితే ఆ క్రియ జరిగించినప్పుడు అబ్రహాముని, ఏమీ లేని స్థితిలో ఉన్న అబ్రహాముని దేవుడు ఎంత దీవించాడండి, ఎంత ఆశీర్వదించాడు. 175 సంవత్సరాలు కూడా అన్ని విషయంలో అబ్రహాముని అభివృద్ధి చేశాడు. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, క్రియలు లేనిదే ఎంత విశ్వాసం ఉందని చెప్పుకున్న క్రియలు లేని విశ్వాసము వేస్ట్, వృధా, అది ఎందుకు పనికిరాదు. అలాగే చూసినట్లయితే మరువక ఖచ్చితంగా క్రియలు జరిగించాలి. అలాగే చూసిన లాస్ట్కి ఒక మాట, 1 సమూయేలు 1:11 దేవుడు మనము చేయు మొక్కుబళ్లను మరువడు. లాస్ట్గా
దేవుని దగ్గర మనం ఏమనుకున్నాం? మొక్కుబళ్ళు. దేవుడు ఏమి చెప్పాడు మనకి? దశంభాగాలు, ప్రథమ ఫలాలు, ప్రతిష్టార్పణలు. దేవుడు చెప్పినవి. మనం అనుకున్నవి మొక్కుబళ్ళు, మనం అనుకున్నది సాక్ష్యాలు, మనం అనుకున్నది దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా మనం అనుకున్నాయి, దేవుడు చెప్పినవి కూడా మనం మర్చిపోతామే కానీ దేవుడు మర్చిపోడు. దేవుని మరువడు. అలాగే చూసినట్లయితే చాలామంది కూడా మర్చిపోతారు. దేవుని దగ్గర బాధ వచ్చినప్పుడేమో అనుకుంటారు, అయ్యా నేను ఇలా చేస్తా, అలా చేస్తా, అలా ఉంటా, ఎలా ఉంటా, సాక్ష్యం చెప్తా, కానికేస్తా, ఇంకేంటండి ఇలా చేస్తాను ప్రభా, బాధ కొద్ది అనేసుకుంటాం. బాధ తీరిపోయిన తర్వాత ఆ మొక్కుబడి వీళ్ళది మర్చిపోతారు. ఏదైనా కష్టం వచ్చిన తర్వాత అప్పుడు బాధపడుతుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నేను మరొక నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను కదా, మరొక నేను నిన్ను ఆస్వాదిస్తున్నాను కదా, మరొక నేను నిన్ను కరుణిస్తున్నాను కదా, ఇంకేంటండి మరొక నేను నీకు వాగ్దానం చేశాను, అలాగే తండ్రి గారికి వాగ్దానం చేశాను, ఆ వాగ్దానం మర్చిపోకుండా నేను నిన్ను దీవిస్తున్నాను కదా, మరి నువ్వు నన్ను మర్చిపోతున్నావా? నా దగ్గర అనుకున్న తీర్మానం మర్చిపోతున్నావా? నేను చెప్పిన నువ్వు మాటను మర్చిపోతున్నావా అని దేవుడు అడుగుతున్నాడు. మన గృహాలు దీవించబడాలి, ఆస్వాదించబడాలి, మనకి సమృద్ధి ఉండాలంటే దేవాది దేవుని దగ్గర ఏ తీర్మానం అనుకున్నావో, ఏ మొక్కుబడి అనుకున్నావో, ఏ కానుక అనుకున్నావో, ఏ సాక్ష్యం అనుకున్నావో, ఏదైతే తీర్మానం చేసావో ఆ తీర్మానానికి తగిన రీతిగా మనము ఖచ్చితంగా చేయాలి. అలా చేసేది ఎవరికండి? దేవుని కోసం, మన కోసం. చెప్పండి. అన్నం తినేది ఎవరి కోసం? మన కోసమే కదా. మనం ఇల్లు కట్టుకున్నది ఎవరి కోసం? మన కోసం. ఏది చేసినా మన కోసం. దేవుడి కోసం ఏదైనా చేసేదంతా ఏదీ లేదు. కానీ దేవుడి కోసం చేస్తాను ఫీల్ అయిపోతాం మనం. కానీ ప్రతిదీ నిజంగా చెప్పాలని మన కోసం, ప్రతీది నిజంగా మన కోసం చేసుకున్న పేరు మాత్రం ఆయన పేరు చెప్పుకున్నాం. కానీ ఇది కూడా అన్నాడు, నిజంగా ఏది చేసినా మన కోసమే కనుక మన కోసం చేసేది, మనల్ని ప్రేమించుకుని మనం ఈ రీతిగా చేయగలిగితే, దేవుని దగ్గర ఏదనుకున్నావు అది మనం చేయగలిగితే, ఆ తీర్మానం మనం చెల్లించగలిగితే, దేవాది దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, నిజంగా క్రీస్తు సైన్య సహవాసాలను ప్రతి బిడ్డలు కూడా, ప్రతి దైవజనులు కూడా, ప్రతి విశ్వాసి కూడా మరువక నిజంగా దేవుని ప్రేమించే విషయంలో కానీ ప్రతి విషయంలో చాలా చక్కగా ఉంటారు. మరి దావీదురాజు దగ్గర వారి ఫ్యామిలీ కూడా నిజంగా దేవుడు ఎంతో చక్కగా ఆనాడు మరి బాగోలేని పరిస్థితుల్లో చక్కగా నిలబడ్డారు. అదే రీతి క్రమంగా ఈరోజు బాగున్న స్థితిలో కూడా నిజంగా వెంటనే ప్రేయర్స్ వస్తూ ఉన్నాయి పాపము. అయినా సరే ఎక్కడ వెనకడుకోకుండా మరి ఎంతగానో విశ్వాసంగా దేవుడే మాకు ఇస్తాడని విశ్వాసంతో బిడ్డలు నిలబడుతున్నారు. మరి నిజంగా వరదల్లో రాజుగారు కూడా చాలా పాపం కుమారుడు నష్టపోయాడు. అయినా సరే అవిశ్వాస పడకుండా అలా నిలబడడం ద్వారా ఈరోజున వాళ్ళకి ఏమీ తక్కువ చేయకుండా, కొరత చేయకుండా, కొదువు చేయకుండా చక్కగా దేవుడు వారిని దీవిస్తున్నాడు. ఇంకా బిడ్డలు బహుబలంగా నిలబడాలి, ఇంకా ఇక్కడ సేవ కూడా అభివృద్ధి అవ్వాలి, ఇక్కడ విశ్వాసాలు కూడా దీవించబడాలని, ఆస్వాదించబడాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు చెప్పి ముగిస్తున్నా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి.